నగర్ సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిపై పార్టీలోని రెండు వర్గాల నేతల మధ్య లడాయి జరుగుతోంది. ఎవరికి వారు తమ అనుచరులకే ఇప్పించుకోవాలని పోటీ పడుతున్న క్రమంలో ఎంపిక కష్టంగా మారింది. రెండు వర్గాల నేతలు రాష్ట్ర పార్టీ పెద్దల్ని కలిసి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో ఈ పంచాయతీలు టీపీసీసీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. పాలమూరు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్న నేతలెవరు? వారిని వెనక నుంచి నడిపిస్తున్నదెవరు? పార్టీ పెద్దల ఆలోచనలేంటి? వాజ్ ది స్టోరీ. అధికార పార్టీలో ఏ చిన్న పదవి దక్కినా రాజకీయంగా అల్లుకుపోయి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చని నేతలు భావిస్తూ ఉంటారు. అందుకే పోస్టుల కోసం పోటీ పడుతూ ఉంటారు. పదవి ఉంటే పలుకుబడి పెరుగుతుంది. దీంతో పార్టీ పోస్టు కోసం నేతల్లో ఆరాటం ఎక్కువగా ఉంటుంది. మహబూబ్ నగర్ లో ఇదే పరిస్థితి ఉంది. నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అధికార పార్టీలో పోరు జోరుగా సాగుతోంది. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అనుచరులు పోటీ పడుతున్నారు. తమ వర్గానికే ఇప్పించుకోవాలని ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిరాజ్ ఖాద్రీ పేరు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రతిపాదించారు. అలాగే మహబూబ్ నగర్ పట్టణాభివృద్ధి సంస్థ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కు రెండో ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పార్టీకి నివేదించారు. ఇక మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కు సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని సంజీవ్ ముదిరాజ్ వర్గం ప్రతిపాదించింది. ఇలా రెండు వర్గాలు గట్టిగానే తమ ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ గాంధీ భవన్ వేదికగా ఇరు వర్గాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అన్న తర్వాత ఒక వర్గానికి మరో గ్రూపు ఎత్తు పెట్టుకోవడం సాధారణ అంశం. మహబూబ్ నగర్ సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి విషయంలో ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ వర్గాలు ఇదే పని చేస్తున్నాయి. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుకుంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఈ పంచాయతీని పరిష్కరించడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. మహబూబ్ నగర్ లో ముస్లిం మైనార్టీలు గణనీయంగా ఉన్నారు. నగర పాలక సంస్థ మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో మైనార్టీ సామాజిక వర్గం డిప్యూటీ మేయర్ పదవిని ఆశించినా ప్రయోజనం లేదు. దీంతో సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఈ కమ్యూనిటీకి ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. గతంలో డీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సిరాజ్ ఖాద్రీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు పాలమూరు సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పోస్టు ఇవ్వాలని అడుగుతున్నారు. మైనార్టీ నేతకే ఈ పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి వర్గం కావడంతో సిరాజ్ ఖాద్రీకి పోస్టును ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ తన భార్య ప్రసన్నకు మేయర్ పదవి ఇప్పించుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తనకు ఇవ్వాలని ఈ నేత కోరుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్ కూడా ఆనంద్కు ఈ పోస్టును ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అందరి అభిప్రాయాలను వింటున్న టీపీసీసీ ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వటం లేదు. మహబూబ్ నగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.